పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో ఏం జరుగుతోంది? ఏ పాపాత్ముల తీరు ఎవరికి శాపంగా మారుతోంది? తిరుమల చరిత్రలో పవిత్ర పుణ్యక్షేత్రంలో ఎప్పుడైనా ఇలాంటి దుర్ఘటన చూశామా? అసమర్థత, బాధ్యతారాహిత్యం, ఆధిపత్య పోరు, నిర్లక్ష్యం అన్నీ కలిసి 6 ప్రాణాలను బలిగొన్నాయి. అసలు కొండపైన క్విడ్ ప్రోకో ఏంటి సార్? దేవుడు చూస్తున్నాడన్న భయం ఉందా వీళ్లకు? తనకు బాకా ఊదుతున్నాడని టీవీ5 ఛానల్ ద్వారా జగన్పై బురద చల్లుతున్నాడని బిఆర్ నాయుడికి టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వడం ఏంటి సార్? రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా సమర్థులైన అధికారులందరినీ వెతికి వేధించి కొండపై నుంచి తరిమి కొట్టి చేతగాని చేవలేని పాపాత్ములను తీసుకొచ్చి బాధ్యతలు అప్పగిస్తే ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా ఉంటాయా? పోని పాపం చేశాం, ప్రాయశ్చిత్తం చేసుకుందామన్న ఆలోచన చంద్రబాబుకు కానీ పవన్ కళ్యాణ్కు కానీ ఉందా? సీఎం గారేమో ఓ 4 అధికారులపై వేటు వేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తారు. డీసీఎం పవన్ గారేమో అసలు దోషులు క్షమాపణలు చెబితే చాలంటూ ఉపన్యాసాలు ఇస్తారు. దీని వెనుక బాబు, పవన్ కళ్యాణ్ కలిసి చేసిన కుట్ర ఉందన్న విషయం భక్తులకు ఈజీగానే అర్థమైపోయింది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, జేఈఓ వెంకయ్య చౌదరి క్షమాపణలు చెబితే పాపం పోతుందని సనాతని గారు సెలవిస్తున్నారు. క్షమాపణలతో ఆ ముగ్గురిని రక్షించుకునే బాధ్యత చంద్రబాబు, పవన్ కళ్యాణ్కు అప్పగించినట్లున్నారు. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ పదే ఆ ముగ్గురు క్షమాపణ చెబితే చాలంటున్నారు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, ఒక పాపం జరిగాక కూడా మీలో దేవుడంటే భయము లేదు, భక్తి లేదు. ఆ ముగ్గురు చేసింది క్షమాపణలతో పోయే పాపమా? క్షమాపణలు చెప్పేస్తే ప్రాయశ్చిత్తం జరిగిపోతుందా? క్షమాపణలు చెప్పేస్తే 6 ప్రాణాలు తిరిగొస్తాయా? క్షమాపణలు చెప్పినంత మాత్రాన ఆ ప్రాణాలు తిరిగి రావు. కాబట్టి క్షమాపణలు చెప్పేది లేదని బిఆర్ నాయుడు అంటున్నారంటే ఇది అధికార మదం కాక మరేంటి? ఒక పాపం చేసి దాని నుంచి బయటపడటానికి మరో పాపం చేస్తున్నారు. మీరు చేస్తున్న పాపాలను ఎవరూ చూడలేదనుకుంటున్నారేమో. దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త సార్. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, దేవుడి స్క్రిప్ట్ ఎలా ఉంటుందో చెప్పనా? శ్రీవారి లడ్డూలకు జంతువులకు పూశారని చంద్రబాబు అబద్ధాలు చెప్పగానే ఆ అబద్ధాలను భుజాన వేసుకుని సనాతన ధర్మం పేరుతో విషం కక్కిన నోటితోనే ఇప్పుడు అదే తిరుపతిలో ఆ భగవంతుడి సన్నిధిలో ఆ దేవదేవుడి పాదాల చెంతన నిలబడి ప్రజలకు క్షమాపణలు చెప్పుకున్నావు కదా. దట్ ఈజ్ వెంకటేశ్వర స్వామి. దేవుడు చూస్తున్నాడు సార్, జాగ్రత్త పడండి. మీరు ఏం చేసినా ఏమీ కాదని అనుకుంటున్నారేమో. ఓ 10 పాయింట్లు చెబుతాను, వినండి. పాయింట్ నెంబర్ 1, వైకుంఠ ద్వార దర్శనం కోసం వచ్చిన భక్తులను పశువుల్లా పార్కుల్లో బంధిస్తే ఎవరు అడుగుతారని అనుకుంటున్నారేమో. దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త. పాయింట్ నెంబర్ 2, చంటి బిడ్డలకు, వృద్ధులకు కనీసం మంచినీళ్లు, పాలు, ఆహారం ఇవ్వకపోతే ఏమవుతుందిలే అనుకుంటున్నారేమో. దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త. పాయింట్ నెంబర్ 3, 6 ప్రాణాలు తీసి ఓ 4 అధికారులపై వేటు వేసి తప్పించుకోవాలని చూస్తున్నారేమో. దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త. పాయింట్ నెంబర్ 4, మీ రాజకీయాల కోసం తిరుమలను అపవిత్రం చేసి తప్పించుకోవాలని అనుకుంటున్నారేమో. దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త. పాయింట్ నెంబర్ 5, బాకా ఊదే బిఆర్ నాయుడుని టీటీడీ చైర్మన్ చేసి కొండపై క్విడ్ ప్రోకో సక్సెస్ అని సంబరపడుతున్నారేమో. దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త. పాయింట్ నెంబర్ 6, భక్తులు చస్తే నాకేంటి, ఊడిగం చేసి సంపాదించుకున్న చైర్మన్ పదవే ముఖ్యం అనుకుంటున్నావేమో. దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త. పాయింట్ నెంబర్ 7, చైర్మన్, ఈవో ఆధిపత్య పోరుతో టీటీడీ పాలక మండలిని రాజకీయాలకు కేర్ ఆఫ్గా మార్చాలని అనుకుంటున్నారేమో. దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త. పాయింట్ నెంబర్ 8, అధికారులు, పోలీసులు బాబు సేవలో తరిస్తే చాలు భక్తుల భద్రత గాలి కొదిలేద్దామనుకుంటున్నారేమో. దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త. పాయింట్ నెంబర్ 9, వైకుంఠ ద్వార దర్శనానికి వచ్చే లక్షలాది మంది భక్తుల సేవ గాలి కొదిలి టీడీపీ సేవలో తరిద్దామనుకున్నారేమో. దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త. పాయింట్ నెంబర్ 10, 6 ప్రాణాలు తీసిన పాపాన్ని గత ప్రభుత్వంపైకి నెట్టేసి కడిగేసుకోవాలని అనుకుంటున్నారేమో. దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త. మీరు ఎవరికీ భయపడాల్సిన పని లేదు, కనీసం దేవుడికైనా భయపడండి, ఎందుకంటే ఆయన చూస్తున్నారు.